నీ తల్లి నీ కోసం ఎంత కష్టపడింది, ఎంత కష్టపడతావు నువ్వు. ఆవిడ తినకుండా నిన్ను పోషించిందే. నీ తండ్రి చచ్చిపోతే నీ తల్లి నిన్ను చూసుకుంది, లేకపోతే నీ తల్లి చచ్చిపోతే నీ తండ్రి నిన్ను చూసుకున్నాడు. అర్థమవుతుందా? లేకపోతే ఇద్దరు తల్లిదండ్రులు ఉన్నా వాళ్ళు నిన్ను ఎంత రెక్కల మొక్కలైపోయి వాళ్ళు నీ కోసం ప్రయాసపడితే ఈరోజు 4 డబ్బులు చేతిలో కనబడగానే, కొంపలోకి భార్య రాగానే, 2 పిల్లలు పుట్టగానే, అబ్బా ఎంత నువ్వు ఆలోచిస్తున్నావు అంటే, నువ్వేమో బెడ్ మంచం మీద, వాళ్ళేమో బయట ఎక్కడో. కొంతమంది ఇంట్లోనే పెట్టుకుంటారు, కానీ వేరుగా చూస్తారు. ఇదేం మాయరాగం అని. తల్లిదండ్రులను విడిచి భార్యని హత్తుకోవాలని వాక్యం చెప్తుంది, వదిలిపెట్టాలని చెప్పలేదు. నా మాటేనండి. తల్లిదండ్రులు విడిచి ఇప్పటి వరకు తల్లి యొక్క ఒడిలో ఉన్నారు కదా, వదిలేసి ఆ తల్లి వదిలేసి ఇప్పుడు భార్య ఒడిలోకి, భార్య కవుల్లోకి రావాలి అని అర్థం. అంతేగాని తల్లిదండ్రులు వదిలిపెట్టమని కాదండి, పూర్తిగా వదిలేసేయమని చెప్పడానికి కాదు దానికి అర్థం. నీ భార్యని ఆ ప్రేమ, తల్లి ప్రేమే కానీ ఇంకే ప్రేమే కానీ నీకు భార్య ఇస్తుందిగా. ఎందుకంటే తర్వాత మరొక తరాలు రాబోతున్నాయి, వాళ్ళకి ప్రేమను పంచాలి. ఈ విధంగానే తప్ప నిన్ను వదిలేమని చెప్పలేదే, అది చెప్పలేదే. గుర్తుపెట్టుకో తల్లులారా, ఒక మాటేనండి. నువ్వు నీ భర్తను వివాహం చేసుకున్నావు, వాళ్ళ తల్లికి నువ్వు దూరం చేసావు. నీ భర్తనే వాళ్ళ తల్లికి దూరం చేసావు, వాళ్ళ తండ్రికి దూరం చేసావు. గుర్తుపెట్టుకో, నీ కొడుకులు అట్లాగే దూరం చేస్తారు, వాళ్ళ కొడుకులు అట్లాగే దూరం చేస్తారు. వాళ్ళ ఇంటికి వస్తారుగా వాళ్ళు దూరం చేస్తారు. నీవు ఎట్లయితే నీ భర్తని తన తల్లికి దూరం చేసావో నీ కొడుకులు కూడా అంతే దూరం చేస్తారు.